సో జేఎన్టీహెచ్ 22 బీటెక్ R22 ఈసీలో నెక్స్ట్ సబ్జెక్ట్ ఎనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్స్. సో వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏంటంటే, ఇప్పుడు అందరూ కూడా ఆల్ ఇన్ వన్లు చదువుతూ ఉన్నారు. సో లేకపోతే టెక్స్ట్ బుక్స్ ఏమన్నా చదివే వాళ్ళు ఉంటారు. సో వాటిల్లో షార్ట్ క్వశ్చన్స్ కానీ ఎస్ఏ క్వశ్చన్స్ కానీ ఏ కీవర్డ్స్తో స్టార్ట్ అవుతాయి. సో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉన్నవి చెప్తాను, దాని ప్రకారం వెళ్ళండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్లో కాలం 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, ఎనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్స్లో మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి. యూనిట్ 1 ఏమో యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్, యూనిట్ 2 ఏమో యాంగిల్ మోడ్యులేషన్, యూనిట్ 3 ఏమో ట్రాన్స్మిటర్స్ రిసీవర్స్, యూనిట్ 4 ఏమో పల్స్ మోడ్యులేషన్స్, పల్స్ కోడ్ మోడ్యులేషన్. ఇక యూనిట్ 5 వచ్చేసరికి డిజిటల్ మోడ్యులేషన్ టెక్నిక్స్, బేస్ బ్యాండ్ ట్రాన్స్మిషన్ అండ్ ఆప్టిమల్ రిసెప్షన్ ఆఫ్ డిజిటల్ సిగ్నల్. సో ఇక ఇందులో వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్ పరంగా చూస్తే కీవర్డ్స్ ఏంటి, ఒక 8 ఉన్నాయండి. ఫస్ట్ది వచ్చేసరికి ఏంటంటే డిఫైన్ అండ్ లిస్ట్ కలిపిస్తాడు. ఈ కీవర్డ్స్తో స్టార్ట్ అయ్యి డిఫైన్ అనేది ఒక పార్ట్, లిస్ట్ అనేది ఒక పార్ట్. సో ఆ మోడల్ క్వశ్చన్ చదవండి. ఇక రెండోది వచ్చేసరికి క్యాలిక్యులేట్, ప్రాబ్లమ్ ఇస్తారండి. ఖచ్చితంగా ఏంటంటే యాంగిల్ మోడ్యులేషన్ కానీ యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్ కానీ కనుక్కోవడం, క్యాలిక్యులేట్ చేయమంటాం అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో షార్ట్ క్వశ్చన్ క్యాలిక్యులేట్ ఇస్తాడు. ఇక మూడోది వచ్చేసరికి ఏంటంటే డిఫైన్ కీవర్డ్, డిఫైన్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్. ఇక నాలుగోది వచ్చేసరికి కంపేర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు ఇవ్వడం జరిగింది. ఇక ఫిఫ్త్ది వచ్చేసరికి వాట్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కువ వీటి మీద కూడా ఇస్తారు. వాట్ ఈజ్ యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్, వాట్ ఈజ్ ఫేజ్ మోడ్యులేషన్, ఇలా 5 యూనిట్లు ఏదైనా ఇవ్వచ్చు. ఇక సిక్స్త్ది వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్తో స్టార్ట్ అయ్యేది. ఇక ఆ తర్వాత 7th వచ్చేసరికి డిస్టింగ్విష్. ఇక 8th వచ్చేసరికి డిస్క్రైబ్. సో వీటిల్లో ఇంపార్టెంట్ ఏంటంటే వాట్ ఒకటను, కంపేర్ ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్ ఇందులో వచ్చేసరికి మొత్తం 12 ఉన్నాయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ది వచ్చేసరికి ఏంటంటే హౌ అండ్ డిరైవ్, సో రెండు కలిపి. ఇక రెండోది వచ్చేసరికి ఏంటంటే విత్ నెససరీ హౌ, అంటే డయాగ్రామ్స్ కానివ్వండి ఏదైనా అవ్వచ్చు. ఆ తర్వాత హౌ డు డిరైవ్ అని చెప్పేసి ఇవ్వచ్చు అనమాట, విత్ నెసరీ హౌ. థర్డ్ది వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ డిస్కస్, ఎక్కువ సార్లు ఇచ్చారండి దీని మీద, ఈ కీవర్డ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్. ఇక 4th వచ్చేసరికి డిటర్మిన్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు ఇచ్చారండి. ఈ 5th వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్, వెరీ 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 ఇంపార్టెంట్, ఎక్స్ప్లెయిన్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్. ఇక 6th వచ్చేసరికి డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్, వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. 7th వచ్చేసరికి లిస్ట్తో స్టార్ట్ అయ్యే, లిస్ట్ కీవర్డ్తో స్టార్ట్ అయ్యేది. 8th వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అండ్ డిరైవ్, దీంతో స్టార్ట్ అయ్యేది. ఇక 9th వచ్చేసరికి వాట్ అండ్ హౌ. ఇక 9th వచ్చేసరికి ఇది వాట్ అండ్ హౌ. 10th వచ్చేసరికి కంపేర్. ఇక 11th వచ్చేసరికి డిస్క్రైబ్. 12th వచ్చేసరికి ఫైండ్ అండి. ఈ కీవర్డ్స్లో డిస్కస్, డిటర్మిన్, ఎక్స్ప్లెయిన్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో ఇవి తప్ప వేరే ఏమీ అడిగేదానికి ఛాన్స్ ఉండదండి. వీటితో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ శాతం ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎగ్జామ్స్లో రాయడానికి. ఆల్ ఇన్ వన్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, టెక్స్ట్ బుక్లు ప్రిపేర్ అయ్యేవాళ్ళు కూడా ఇదే పందాలో వెళ్ళండి, మీకు ఖచ్చితంగా అయితే ఎక్కువ పాయింట్లు రావడానికి ఛాన్స్ ఉంటుంది.